హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ శ్రేష్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్, మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చూడండి ఫ్రెండ్స్, డైలీ వ్లాగ్స్ అనమాట. చూడండి, ఈరోజు అయితే మాది బ్రేక్ఫాస్ట్ అయితే పులిహోర అనమాట. పులిహోర అండ్ ఏం చేయాలి నెక్స్ట్, పులిహోర అయితే చేసేసిన, కర్రీ ఏమో ఆనకాయ కర్రీ అనమాట. ఇప్పుడు చపాతీ కూడా వేయాలన్నమాట. స్నాక్స్కి ఏం లేవు అనే ఉద్దేశంతో స్నాక్స్ కోసం చపాతీ, పులిహోర అనేమో లంచ్ బాక్స్ అండ్ తినలేదు. స్నిగర్స్ మా పిల్లలు అయితే రెండేమో చపాతీలు తిన్నారు, 2 చపాతీలు ఏమో స్కూల్కి అయితే స్నాక్స్కి అయితే పెట్టుకోవేరు అనమాట. పులిహోర కూడా మా పాపనే పెట్టుకుంటుంది. ఇది చూడండి, మా పాప పులిహోర. పాప ఏదంటే అది కావాల్సిందే, ఎందుకంటే ఎట్లా వండే తప్పదు కాబట్టి ఏది అడిగినా అడిగేది. ఆ వండింది తినగలిగింది వండితే కొంచెం ఎక్కువ తింటుంది అనే ఉద్దేశంతో ఆమె తినేదే కొంచెం తింటుంది అనమాట. అందుకనే ఇక ఆమె అడిగింది కొంచెం ఎక్కువ అయితే ప్రిపేర్ చేసి వండుతాను అనమాట. నానైతే మంచిగానే తింటాను, మా పాపనే అది కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంది కాబట్టి ఆమె కోసం అయితే నేనైతే ఏదైనా పులిహోర అంటేనే పులిహోర చేస్తాను. కానీ ఎక్కువ ఎగ్ రైస్ అడుగుతుంది. ఎగ్ రైస్ అయితే ఏం చేయను. కర్రీస్ అయితే ఆల్మోస్ట్ కర్రీస్కి నచ్చని కర్రీస్ అయితే క్యాప్సికమ్ పెట్టిన ఫ్రెండ్స్. క్యాప్సికమ్ పెడితే మొత్తం తీసుకుని వస్తుంది. బీరకాయ పెడితే తిన్నదంట బాగుందని అంటుంది. అందులో వేసిన ఆనియన్స్ కొంచెం గ్రేవీ అది ఫ్రై ఎక్కువ అవ్వడం బాగుంది, టేస్ట్ ఉండి తిన్నాను మమ్మీ అని చెప్పింది. బీరకాయ తిన్నదంట. అందుకని ఈరోజు అయితే ఆనకాయ వండిన కానీ నేను తినను అన్నారనమాట ఆనకాయ. అందుకని ఇక నేనైతే ఏం చేసిన అంటే పులిహోర అయితే చేసిన అనమాట. లంచ్కి అయితే పులిహోర అనమాట. ఇప్పుడు స్నాక్స్కి ఏమో చపాతీలు అనమాట. స్నాక్స్కి చపాతీలు అండ్ టిఫిన్ కూడా చపాతీలు. మళ్ళీ జామ్ కొనుక్కొచ్చుకుంటారు. జామ్ లేదైతే ఉట్టి తినాలంటే కష్టం వీళ్ళకు, కానీ తింటారు. ఇక నేను అందుకని ఎక్కువ ఏం కొనుక్కరాను, ఎక్కువ అప్పుడప్పుడే కొనుక్కొస్తాం కాబట్టి జామ్ ఒకసారిగా జామ్ కొనుక్కొచ్చి చపాతీలు స్ప్రెడ్ చేసి తింటారు అనమాట మొత్తము. ఇప్పుడైతే 2 జుట్లు వేసుకుంటుంది మా పాప. తినడం అయితే తింటూనే ఉండదు. ఎక్కువ జుట్టు వేసేటప్పుడు కంప్లీట్ అనమాట. ఆమె తినడం కంప్లీట్ కావాలి, నా జుట్టు కంప్లీట్ కావాలన్నమాట. ఇప్పుడైతే జుట్లు వేసిన తర్వాతకి ఇప్పుడు చూడండి, ఈమె జుట్టు అయితే ఒకటే జుట్టు, డైలీ 2 జుట్లు అయితే బాగుంటుంది కదా. స్కూల్ డేస్లో అయితే మళ్ళీ తర్వాత స్కూల్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ 2 జుట్లు అయితే వేయలేము మనం అయితే. ఎందుకంటే స్కూల్ డేస్ ఎప్పుడు ఉన్నా ఖచ్చితంగా 2 జుట్లు వేసి పంపిస్తాను నేనైతే. ఎందుకంటే మా వాడైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిండు. మా పాపకి ఇంకొక జుట్టు వేసేస్తే అయిపోతుంది అనమాట. వీళ్ళు వేసే వరకు నేను ఆల్మోస్ట్ అంతా వంట ప్రిపేర్ చేస్తాను. ఏమున్నా వీళ్ళు రెడీ కావడం పోవడం. కాకపోతే నాకు ఉద్దేశం అంటే కొంచెం ఎర్లీగా లేచి మంచిగా రెడీ చేసుకొని వెళ్తే బాగుండాలి. కానీ ఈ కాలం పిల్లలకు కష్టం, నేర్పించినా నేర్చుకోవట్లేరు. నేనైతే ఆల్మోస్ట్ ముందే లేపుతాను అనమాట. ఇప్పుడైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, అన్నీ పెట్టేసుకున్నారు స్నాక్స్. మావాడుగా ఇక్కడికి ఒక మావాడి బాక్స్ కంప్లీట్ అయిపోయింది. మావాడైతే బయలుదేరిపోతున్నారు ఇద్దరైతే. చూడండి, ఇప్పుడైతే కొంచెం మన దూరం అనమాట, అంటే రోడ్ దాటి క్రాస్. అందుకని నేను ఖచ్చితంగా వెళ్తాను అనమాట మార్నింగ్. వీళ్ళు వెళ్తే ఇంకా నెక్స్ట్ ఏం పని ఏమి ఉండదు. వీళ్ళని దూరం వచ్చినాకనే ఇక మళ్ళీ పని చేసుకోవాలి. అందుకని వీళ్ళు పోయినాక వీళ్ళని దూరం రావడానికి అయితే ఖచ్చితంగా పోవాలన్నమాట. మార్నింగ్ టైం అయితే బస్సులు ఎక్కువ వస్తుంటాయి అనమాట. అయితే సాయంత్రం స్నాక్స్ టైంకు వీళ్ళు వచ్చే ముందుకి నేనైతే ఇక ఎగ్ పప్పు చేద్దాం అనుకుంటున్నాను. ఎగ్ బాయిల్ చేసిన కదా, మార్నింగ్ చెరొక్కటి పెట్టి తిన్నాను అనమాట. ఇక అయితే చపాతీ పిండి ఉంది కొంచెం, అయితే ఎగ్ పప్పు చేద్దామని ఇప్పుడైతే చపాతీ పిండిని అయితే ఇలా మొత్తం పెద్ద ముద్ద తీసుకొని ఇది మొత్తం అయితే చేసిన అనమాట. ఇంకా ఒక ఆనియన్, కారం, ఉప్పు, పచ్చిమిర్చి అయితే వేసి ట్రై అయితే చేసిన. ఎప్పుడైతే చేయలేదు, ఓన్లీ చేస్తానంట కదా. అందరు మైదా పిండితో చేస్తారు కదా, నేనైతే గోధుమ పిండితో చేశాను అనమాట. ఇలానైతే మందం చేసుకొని ఇట్లా నైతే చేసిన స్క్వేర్ షేప్లో అయితే చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఎగ్ అంటే కర్రీ అయితే పెట్టిన అనమాట. ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసుకుంటాను నేనైతే. ఫస్ట్ టైం చేయడం అనమాట ఎగ్ పప్పు. ఎప్పుడైనా బేకరీలోనే తినడము, కాకపోతే ఇది ఇప్పుడు ఇట్లా అయితే చేసేసాను అనమాట నేనైతే. మా పాప అడుగుతుండే ఎప్పటి నుంచో ఎగ్ పప్పు అని, ట్రై చేద్దాడు. మావాడు ఎవ్వరు లేరు ఇంట్లో అనేది కిచెన్ డోర్ పెట్టిన అనమాట. ఎవ్వరు లేరు కదా అనుకుంటూ వస్తుంది. మమ్మీ లేదు, డాడీ లేడు, ఎక్కడికి వెళ్ళారు అని. చూడండి, వచ్చి వెళ్ళిపోతున్నాడు. ఇక వాళ్ళు వచ్చే టైంకి చేసిన అనమాట. మధ్యాహ్నం ఖాళీనే ఉంటాం కానీ చేద్దామంటే మా పాప ఏం చేస్తున్నావు, గర్జలు చేస్తున్నావు, స్వీట్ చేస్తున్నావు వాళ్ళు అంటుంది అనమాట. అంటే అవి గర్జలు ఉంటాయి కదా, అట్లనే సేమ్ అంటే గర్జలు అంటుంది, కానీ గర్జలు కావు. వాళ్ళకి తిన్నదాకా కూడా తెలియదు అనమాట. అలా అది ఎగ్ పప్పు అనే విషయము అట్లా ఉందన్నమాట. మా పాప అయితే బాగానే ఇష్టంగా తిన్నది, మంచిగానే ఉన్నాయంట. మా పాప మా నాన్న ఇప్పుడు వాళ్ళ డాడీ కూడా తింటున్నాడు, బాగానే ఉన్నాయి అంటారు. ఇంకా మనం ఎగ్ 4 భాగాలు చేసినాం అనమాట. ఎగ్ హాఫ్ చేసి పెడితే బాగుంటుంది.
అయితే మా ఇంటకాల కరెంట్ లేదనమాట, కరెంట్ కోసం వైర్ అయితే ఫిట్ చేస్తున్నాం మేమైతే ఇప్పుడు.